హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. నేటి నుంచి అసెంబ్లీ 5 రోజుల పాటు సమావేశాలు, ఓటాన్ లేదా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, ఎమ్మెల్యేలు పసుపు దుస్తులతో రావాలి టీడీఎల్పీ ఆదేశించిందట. సెషన్కు హాజరు కానున్న వైసీపీ నేత జగన్ అని ఒక వార్త ఇచ్చింది. ఇంకోటి, ఉగ్ర గోదావరి గంట గంటకు భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, తగ్గని కొండవాగుల బీభత్సం, నిండు కుండల రిజర్వాయర్లు, పొంగి పొరులుతున్న చెరువులు, నీట మునిగిన పంట పొలాలు, వరద బాధితులకు న్యాయం చేయండి అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పెదవాగు ప్రాజెక్టు గ్రామాల్లో పర్యటించాడు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, 36 కాదు 4 హత్యలే, అందులో 3 దేశం కార్యకర్తలే, టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఇవే, వైసీపీ అన్ని అబద్ధపు ఆరోపణలు, మీ రక్త చరిత్ర చూసుకొని మాట్లాడు జగన్, వివేక హత్యపై ఎందుకు మాట్లాడలేదు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 36 హత్యలు కాదు 4 జరిగినాయి. హత్యల గురించి హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి అన్ని హత్యలు కాదు ఇన్ని జరిగినాయని చెప్పడం అనేది ఒక రకంగా విడ్డూరమే. ఎందుకంటే హోంమంత్రి హత్యలు జరిగినాయా లేదా, 36, 4, 33 పక్కన పెడితే హత్యలు అయితే జరిగినాయి అనేది ఒప్పుకుంది. ఇంకోటి, త్యాగదనులకే పట్టం, నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు, 100ల్లో పదవులు, వేలల్లో ఆశావాహులు, 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ అవకాశం, విధేయులపై సీఎం ఫోకస్, యువనేత లోకేష్ ఆశీస్సులు ఎవరికో. త్యాగదనులకు పట్టం కడతారట, అంటే పార్టీ కోసం త్యాగదం చేసి పార్టీ కోసమే కట్టుబడి 5 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తులకి నామినేటెడ్ పోస్టుల పైన ఫోకస్ పెట్టారు. ఇది ఒక వార్త ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ డిమాండ్ అఖిల పక్షంలో లేవనెత్తిన వివిధ పార్టీలు, ఏపీ కోసం వైసీపీ, ఒడిశా కోసం బీజేడీ, బీహార్ కోసం జేడీయూ, ఎల్జేపీ. డిప్యూటీ స్పీకర్ పోస్టుపై తేల్చాలన్న ప్రతిపక్షం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆగస్టు 12 వరకు సెషన్. స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినట్ట ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా జేడీయూ, బీహార్ నుంచి జేడీయూ అండ్ ఎల్జేపీ, ఒడిశా నుంచి బీజేడీ పార్టీలు స్పెషల్ స్టేటస్ కోసం డిమాండ్ చేసినట్ట. తెలుగుదేశం పార్టీ మౌనం వహించిందట అఖిలపక్ష భేటీలో. ఇది ఒక వార్తగా ఇచ్చారు. మొత్తానికి అయితే దిశ పేపర్లో ఇచ్చిన వార్తలు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలని, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నట్లు ఒక వార్తనిచ్చారు. సెషన్కి హాజరు కానున్న జగన్ పసుపు దుస్తులతోనే హాజరుగాండి అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి టీడీఎల్పీ పిలిపించింది. ఓటాన్ లేదా పూర్తి బడ్జెటా, క్లారిటీ లేదు. ఎందుకంటే జనరల్గా ఎలక్షన్కు ముందు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది అనేది బయట జరుగుతున్న చర్చ. ఫుల్ బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టాలి అనే విషయాలపైన క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చెప్పిన మాటలు, వాటి అమలుకు ఇక్కడ ఉన్న బడ్జెట్కి పొంతన కుదరట్లే. అడ్డగోలుగా హామీలు అయితే ఇచ్చారు ఎలక్షన్స్లో గెలవటం కోసం. ఆ హామీల్ని నెరవేర్చుతూ బడ్జెట్లో ప్రవేశపెట్టకపోతే జనం నుంచి అప్పుడే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి కొంత ఒక 4-5 నెలలు టైం తీసుకొని ఎట్లా ఏ హామీని ఎట్లా నెరవేర్చాలి, అసలు హామీ సాధ్యమైతే నెరవేర్చడం, దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ భృతి లాంటివి కానీ, 3000 నెలకి ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షలకి ఇస్తున్నారు, రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, ఇట్లాంటి స్కీములన్నీ పెంచిస్తా అన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ రీత్యా అది సాధ్యమైతే కేంద్రం దగ్గర కూడా గట్టిగా అడిగే పరిస్థితి కానీ, గట్టిగా అడిగే ధైర్యం చేయట్లేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నిన్న అఖిలపక్ష భేటీ జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అక్కడ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది తప్ప రాష్ట్రానికి సంబంధించిన నిధులు, రాష్ట్రానికి సంబంధించిన హోదా, రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ మౌనం వహించింది. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. కానీ బీహార్లో ఉన్న జేడీయూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. కానీ వాళ్ళు చాలా గట్టిగా అడిగారు, బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని అక్కడున్న ఎల్జేపీ అండ్ జేడీయూ 2 కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవిస్తారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఎక్కడ సంకోచించకుండా అడిగారు. కానీ తెలుగుదేశం పార్టీ అడిగిన పరిస్థితి లేదు. కానీ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. మరి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? ప్రత్యేక హోదా కానీ ఇట్లాంటి విషయాలపైన, నిధులు ప్యాకేజీలు రావాల్సిన దానిపైన ఇవన్నీ వస్తాయనే నమ్మకం లేదు అని కూడా నిన్న ఎంపీల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరే ఏదో ఒకటి చేసి తేవాలి తప్ప అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీటన్నిటి రీత్యా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని భయపడుతున్నారా, జంకుతున్నారా? అక్కడ నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఉన్న నిధులతోనే వీళ్ళు ఇచ్చిన హామీలు, ఎందుకంటే అసలు హామీలు అలివిగానే హామీలు ఇచ్చారు.
ఏది పడితే అది ఇస్తా అని చెప్పారు. వీటన్నిటికీ పొంతన కుదరట్లేదు కాబట్టి మరి పక్కన పెట్టారు. ఓటాన్ బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తెలవట్లేదు అని చెప్పారు. మొత్తానికైతే పసుపు బట్టలతోనైతే రమ్మండు. పసుపు బట్టలతో వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాను. కానీ మీరు పసుపు బట్టలు వేసుకుంటారా, తెల్ల బట్టలు వేసుకుంటారా, నల్ల బట్టలు వేసుకుంటారా పక్కన పెడితే ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ప్రజలకు కోరుకుంటున్న పనులు చేయటం అనేది ముఖ్యం. మరి అది ఆ పని చేయడానికి కావాల్సిన ప్రధానంగా కావాల్సిందే బడ్జెట్. ఆ బడ్జెట్ని అసలు ప్రవేశపెడతారా లేదా అనే ఒక డైలమా ఉంది. ఇంత డైలమా ఉంటే మరి ఎట్లా ప్రజలకు న్యాయం జరిగిద్ది అనేది ఒక వార్త. ఇంకోటి 36 కాదు 4 హత్యలు అయినాయి అంటుంది వంగలపూడి అనిత గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి. హోంశాఖ మంత్రి స్వయంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి హత్యలు అన్ని కావు ఇన్ని అయినాయి అని చెప్తున్నారు. అసలు హత్యలు అన్ని కాకపోయినా ఇన్ని అయినా అసలు హత్యలకి ప్రభుత్వం బాధ్యత కదా. 1 జరిగినా 2 జరిగినా హత్యలు జరిగినా అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యమా కాదా? సరే 36 అని మీరు ఎట్లా ఒప్పుకోరు? అది ప్రజలు ఆశించడం కూడా తప్పే. అధికార పార్టీలో ఉన్న హోంమంత్రి స్టేట్మెంట్ ఇస్తుందా? అన్న మా నిజంగానే హత్యలు జరిగినాయి అని చెప్తారా? 36 నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 36 హత్యలు జరిగినాయని ఎవరు ఒప్పుకోరు. మీరు ఒప్పుకుంటారని కూడా ప్రజలు అనుకోవట్లే. సరే ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, కానీ 4 హత్యలకైతే ఒప్పుకున్నారు. 4లో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలట, 1 వైఎస్ఆర్సీపీ కార్యకర్తట. మరి ఆ 4లో ఈ రషీదు వినుకొండలో నడి రోడ్డు పైన కుబ్బర బోండాల కత్తితోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త రషీద్ని హత్య చేసిండు తెలుగుదేశం పార్టీ కార్యకర్త జిలానీ. ఆ 4లో ఇది ఉందా లేదా అనేది క్లారిటీ లే. అంటే మీకు మీరే ఇది పొలిటికల్ హత్యలు కావు, 36లో 4 పొలిటికల్ హత్యలు, 36 హత్యలు అయితే జరిగినాయని ఒప్పుకుంటున్నారా? 4 పొలిటికల్, అందులో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 1 వైఎస్ఆర్సీపీ అని ఎవరు డిసైడ్ చేయాల తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనేది? మీరు ఏం చెప్పారు? ఎఫ్ఐఆర్లో పేర్లను బట్టి, ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన విషయాలను బట్టి ఇగో ఈయన వైఎస్ఆర్సీపీ, ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని రాశారు. అంటే మీ పోలీసులు, మీ చెప్పు చేతల్లో ఉండే పోలీసులు, మీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే పోలీసులు రాసిన స్టేట్మెంట్ అంటే మీరు చెప్పిన స్టేట్మెంట్ అది. మీరు పొలిటికల్ అయితేనే నాన్ పొలిటికల్ అంటారు, నాన్ పొలిటికల్ని పొలిటికల్ అనొచ్చు. మీ ఇష్టం కదా, మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇక లేదంటే అది. కానీ జరిగింది అయితే 36 హత్యలు జరిగినాయి, దాంట్లో 4 పొలిటికల్ హత్యలని మీరు చెప్పుకుంటున్నట్టే ఒప్పుకున్నట్టే ఉందని అర్థం. మొత్తం దాంట్లో 4 అయితే పొలిటికల్ హత్యలు ఉన్నాయి అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు. 4 పొలిటికల్ హత్యలకి అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్త పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ చూసే మీరు, మీ ప్రభుత్వం కాదా దానికి బాధ్యత అనేది కూడా మీరు క్లారిటీ ఇస్తే పోయేది. మీ వైఫల్యం వల్ల, మీ పోలీసుల వైఫల్యం వల్ల ఇది జరిగి ఉంది, ఇది భవిష్యత్తులో మళ్ళీ జరగదు అనేది ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చి ఉంటే పోయేది. ఉట్టికి మీరు పెట్టి ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ లెక్క పెట్టి ఒక హోంమంత్రి హోదాలో ఉన్నారు మీరు. ఇవాళ డైరెక్ట్గా మీరే 4 హత్యలు జరిగినాయి మా హయాంలో అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి అవి జరగకుండా ఏం చేస్తారు? మరి రాజకీయ హత్యలే 4 ఉంటే అసలు మామూలు హత్యలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా పాయింట్. మొత్తానికైతే 36 కాదు 4 హత్యలు అనేది డైరెక్ట్గా ఒప్పుకున్నారు వంగలపూడి అనిత గారు, హోంమంత్రి గారు. 36 అనేది ఎట్లా ఒప్పుకోరు, 4కి అయితే ఒప్పుకోనరు. 4కి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి ఆ సానుభూతి కోసం మరి ఒప్పుకోనరా, లేదా 36 డైరెక్ట్గా ఒప్పుకుంటే బాగోదని ఒప్పుకోలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఫిగర్కి మేము ఎట్లా ఎగ్రీ అవుతామని ఒప్పుకోవట్లేదా? కానీ మొత్తానికైతే 4 అయితే జరిగినాయట. త్యాగదానులకు పట్టం, 100ల్లో పదవులు, 1000ల్లో ఆశావాళ్ళట. 5 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మళ్ళీ అవకాశం. ఏ త్యాగదానులకు ఇస్తారో చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఇస్తారా? మొన్న ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా రకరకాల పార్టీ నుంచి జాయిన్ అయ్యారు, ఆ త్యాగదానులకు ఇస్తారా? ఎందుకంటే మొన్న అసెంబ్లీ టికెట్లు చూసినాం, మనం ఎంపీ టికెట్లు చూసినాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ, కొవ్వూరు ఎమ్మెల్యే టికెట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పారసారథరి వసంత కృష్ణ ప్రసాద్, ఇట్లాంటి కొంతమంది నాయకుడికి అప్పటికప్పుడు లావు కృష్ణదేవరాయలు అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయితే ఇచ్చారు. మరి ఆ త్యాగదానులకు, అట్లాంటి త్యాగదానులు కింద లెవెల్లో నామినేటెడ్ పదవులకు కూడా ఏమైనా ఉన్నారా? లేదు నిజంగానే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన త్యాగదానులకు ఇస్తారా అనేది మనకి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టికెట్లు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నుంచి చాలా పార్టీల నుంచి జాయిన్ అయిన, అప్పటికప్పుడు జాయిన్ అయ్యి కండవ కప్పుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అందులో మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు పారసాదరు లాంటి వాళ్ళు.
కాబట్టి ఏ త్యాగదానులకు ఇస్తారో మనం చూడాలి. త్యాగదానులకు అయితే ఇస్తారట. దాంట్లో ప్రధానంగా నారా లోకేష్ ఆశీస్సులు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉందట. ఆయన ప్రాపకం కోసం, ఆయన ఆశీస్సుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. హాట్గా బడ్జెట్ పెట్టి రేపు నిర్మలా బడ్జెట్, నీటు, యూపీపీఎస్సీపై కత్తులు నూరుతున్న విపక్షాలు. వాడివేడిగా ముగిసిన అఖిలపక్ష సమావేశం. డిప్యూటీ స్పీకర్ తమకే ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండు. గతంలో మాదిరిగా ఆందోళన వద్దు అని రాజ్నాథ్ సింగ్ చెప్తుండు. మీరు వద్దంటే వాళ్ళు ఎందుకు ఆగుతారు? ప్రజల కోసం మాట్లాడే ప్రతిపక్షాలు, రాజ్నాథ్ సింగ్ క్యాబినెట్లో మంత్రి, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర క్యాబినెట్లో కీలకమైన ప్రభుత్వంలో వ్యక్తి, నువ్వు వద్దంటే ఆగుతారు? సభ సజావుగా సాగేందుకు సహకరించాలి. కిరణ్ రిజిజు. ఆగస్టు 12 వరకు సమావేశాలు. నేడు అసెంబ్లీ సభ ముందుకు ఆర్థిక సర్వే అని చెప్పి ఒక వార్తని హాట్గా బడ్జెట్ భేటీ ఉందట. రేపు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దాంట్లో అనేక రాష్ట్రాల నుంచి అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రధానంగా ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా కూడా ఉంది. డిమాండ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది. జేడీయూ అండ్ ఎల్జేపీ వాళ్ళు బీహార్కి ప్రత్యేక హోదాని, బీజేడీ ఒరిస్సాకు ప్రత్యేక హోదాని, ఇట్లాంటి అనేక డిమాండ్లతో రేపు పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. అఖిలపక్ష సమావేశంలో వైకాపాతో సహా బీహారు, ఒడిశాల డిమాండ్. ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్సీపీ అఖిలపక్ష సమావేశాలు గట్టిగా డిమాండ్ చేసిందట. దాంతోపాటు బీహారు, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు కూడా డిమాండ్ చేసినాయని ఒక వార్త ఇచ్చింది. భూ కబ్జాలకు చెక్కు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొవిషన్కు కసరత్తు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అవకాశం. గుజరాత్లో సత్ఫలితాలు ఇస్తున్న కొత్త చట్టం. కబ్జా చేస్తే 10 ఏళ్లు జైలుకే. కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు, సీనియర్ జడ్జీల నేతృత్వంలో ప్రత్యేక కోర్టులు. బాధితులకు సత్వరం న్యాయం. 6 నెలలలోపు పరిష్కారం. భూ కబ్జాలకు చెక్ పెట్టడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొవిషన్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొవిషన్ యాక్ట్ని తీసుకొస్తారట. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ని ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. రద్దు చేసి ఈ చట్టం తెస్తారు. దీంతోనే సమూలంగా పోతాయి అంటాడు ప్రభుత్వం చెప్తుంది. ఇది ఎంతవరకు సాధ్యం? మరి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొవిషన్ తీసుకొస్తారు. ఇప్పటివరకు గ్రాబ్ అయిన దానికి సంగతి ఏంది? దీంట్లో అసలు ఎంత నిజాయితీ ఉంది? మరి ఇప్పటివరకు గ్రాబ్ అయిన దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ చట్టం ఏమైనా ఉపయోగపడే లూప్ హోల్స్ పెట్టుకుంటారా? ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు గ్రాబింగ్ చేసిన దాంట్లో. తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు చేశారని ఆ కబ్జాలను రెగ్యులరైజ్ చేసుకుంటూ ఈ చట్టం చేస్తారా? ఆ రెగ్యులరైజేషన్కి పనికి వచ్చే నిబంధనలు కూడా ఏమైనా పెట్టే అవకాశం ఉందా? నిజంగానే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీ అయినా పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటివరకు కబ్జా అయిన భూమిని అందరిని రికవరీ చేసే అవకాశం ఈ చట్టం ద్వారా ఏమైనా వస్తుందని మనం ఆశిస్తే అట్లా వచ్చే అవకాశాలు లేదు. అది వైఎస్ఆర్సీపీ నాయకుల, తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కన పెడితే ఏ పార్టీ నాయకులైనా, రాజకీయ నాయకులు కబ్జా చేసిన భూములను రికవరీ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ ఏ ప్రభుత్వానికి లేదు. అది అన్ని పార్టీలు ఉన్నాయి అందులో. ఇదే తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల ఎకరాల భూములు కబ్జా అయిని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. రికవరీ చేస్తారా ఇప్పుడు ఈ చట్టంతో? ఇదే వైఎస్ఆర్సీపీ గడిచిన ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేశారన్నారు. వాళ్ళు రికవరీ చేయాలి, మీరు రికవరీ చేయరు. రికవరీ అయ్యేది కాదు, మన్ను కాదు. రాజకీయ నాయకులు రాజకీయాలను అడ్డం పెట్టుకుని కబ్జాలు, పబ్బాలు గడుపుకోవడం తప్ప మీ చట్టాలు ప్రజలకు పనికి వచ్చే చట్టాలు కాదు. ప్రజలకు పనికి రావడానికి, ప్రజలు నిజంగా వాడుకోవడానికి ఉపయోగపడే చట్టాలు చేస్తే బాగుంటుంది. ఉన్న చట్టాలను రద్దు చేయడం, కొత్త చట్టాలను రావడం, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళకు అవకాశాలకు అనుగుణంగా వాళ్ళు దాంట్లో అమెండ్మెంట్ సవరణలు చేసి వాళ్ళు దాన్ని వాడుకునే విధంగానే ఉంటుంది తప్ప పేద ప్రజల కోసం ఆలోచించే నాదుడు లేడు. ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అట. ఈ గ్రాబింగ్ యాక్ట్తో గ్రాబింగ్లు ఆగే పరిస్థితి లేదు. అయిన గ్రాబింగ్లు రికవరీ అయ్యే అవకాశం కూడా లేదు. ఉచిత ఇసుక అధికారులు చేతివాటం అయింది, కథ స్టార్ట్ అయింది. మళ్ళా ఉచిత ఇసుక పేరుతోని మనం మొదటి నుంచి అంటున్నాం, చాలామంది మొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు. ఈ ఉచిత ఇసుక అనేది అటర్ ఫ్లాప్ అయిన స్కీమ్ అని చెప్పి దీంట్లో అధికారులు చేతివాటవాట. ముడుపులు ఇస్తేనే లోడింగు, పెరిగిన దళారుల దందా, పొరుగు రాష్ట్రాలకు ఆగన తరలింపు, మైనింగ్ మంత్రి ఇలాకాలోని ఇసుక దందా, తూకంలో తేడాలు, పేదలకు తప్పని తిప్పలు. ఎప్పుడు కూడా పేదలకే తప్పవు తిప్పలు. పేదలకు తప్ప వేరే వాళ్ళకి, పెద్దోళ్ళకి, దళారులకి, పెత్తందారులకి మంచిగా జరిగింది. ఏ చట్టం వచ్చినా, ఏ స్కీమ్ వచ్చినా. వీళ్ళు ఉచిత ఇసుకని పెట్టారు.
అక్కడ లోడింగ్ చేయాలంటే సీరియల్లో నిలబెట్టి అమాయకులైన ప్రజలు మేమేలు ఇస్తే తప్ప అమాయకులైన ప్రజలు రూపాయి పెట్టలేని ప్రజలు ఉంటే ఉచిత ఇసుక వచ్చే పరిస్థితి లేదు ఏపీలో ఇయ్యాల. స్పష్టంగా అర్థమవుతుంది. ఆడ మళ్ళీ 1000-2000 ఇచ్చే సీరియల్లో తొందరగా వస్తుంది, నింపుకొని పోవాలి. దళారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని అవుతుంది, వాళ్ళకి తొందరగా లోడ్ అవుతుంది. వాళ్ళకి సీరియల్ లేదు, ఏది లేదు, డైరెక్ట్ పోతారు. టోకెన్లు ఇస్తారట, ఫైర్వే కార్లు టోకెన్లు ఇస్తారు. ఇగో నా టోకెన్ పట్టపో నేను డైరెక్ట్ తీసిపోతారు, సీరియల్ ఉండదు నీకు. ఇది ఇప్పుడు ఉచిత ఇసుకలో జరుగుతున్న దందా. ఈ దందా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డది తప్ప పేదలకి ఎట్లాంటి లాభం లేదు, పేదలకి తిప్పలు తప్పటంలే. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపడానికి పనికి వచ్చే ఈ తప్ప ఉచిత ఇసుక అనేది పేదలకి అయ్యే తిప్పలు ఉన్నాయి, అయ్యే ఇబ్బందులు ఉన్నాయి, అదే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడా కూడా ₹1 మినహాయింపు లేదు, ఎక్కడా కూడా తిప్పలుగా ఆ కష్టాలు పోలే. ఇది ఇలా సామాన్య ప్రజలు ఏపీలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాని గురించి ఇలా ఆంధ్రప్రభ ఒక వార్తని రిపోర్ట్ చేసింది. వాస్తవం ఇది ఫీల్డ్ లెవెల్లో జరుగుతుంది. చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు, చేతివాటం ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఫైర్వేకారులు. ఆ చేతివాటంలో బలయ్యేది మళ్ళీ సామాన్య రైతులు, సామాన్య ప్రజలే నలిగిపోతున్నారు. ఏడే ఉచితమని మీరు అడావుడిగా పెట్టారు, దానికి సరైన నిబంధనలు లేవు, ప్రభుత్వానికి పోవాల్సిన ట్యాక్సులన్నీ పోయినాయి, నష్టపోతున్న ప్రభుత్వం. ఒకవైపు ప్రభుత్వం నష్టపోతుంది, ఇంకొక వైపు దళారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు బాగుపడుతున్నారు. దీనికోసం తప్ప ఉచిత ఇసుకతోని సామాన్య ప్రజలకు ఎక్కడ మేలు జరిగే పరిస్థితి లేదు. ఉచిత ఇసుక అధికారుల చేతివాటం, అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల చేతివాటం, దళారుల చేతివాటం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక వార్త. ఇంకో తూకంలో తేడాలట ఇసుకలో. రీచిళ్లలో తిష్ట వేసిన దళారులు, ఆల్రెడీ దళారులు ఆడ తిష్ట వేసే ఉన్నారట. పొరుగు రాష్ట్రాలకు కూడా తరలిస్తారట ఈ దళారులే, ఈ నాయకులే. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను బెదిరించి కొన్ని లోడ్లు పొరుగు రాష్ట్రాలకు, హైదరాబాద్ లాంటి సిటీకి కూడా తరలిస్తారట. దళారులు అక్కడ చేశారు. తూకంలో కూడా తేడాలు, అడిగే పరిస్థితి లేదు, అడిగితే సీరియల్ ఉండదు, నీకు ఇసుక పోయారు మళ్ళీ వెనక్కి నెట్టేస్తారు. ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. అన్న తూకంలో తేడాలట. ఒక 5 టన్నులు, ఇప్పుడు ఒక ట్రాక్టర్లో 9 టన్నులు పట్టిద్ది అనుకుంటే గట్టిగా అడిగినోడికి 8 టన్నులే పోతారు. సప్పుడు చేయకుండా బోంచుకుంటేనే నువ్వేంది 9 పట్టాలి 8 పోస్తున్నావు అంటే నీ సీరియల్ వెనక్కి పోద్ది. ఒక లారీలో 20 టన్నులు పట్టిద్దంటే 18 పోతున్నారట. పోసినంత తీసుకోవాలా, అరవకుండా పోవాలా, 1000-2000 చేతులు పెట్టాలా, వెళ్ళిపోతే తప్ప నువ్వు అడిగితే, ప్రశ్నిస్తే, లెక్కలు అడిగితే నీ పరిస్థితి ఇక అక్కడనే, నీ జీవితం అక్కడనే అయిపోద్ది. కథమే, వెనక్కి పోతూనే ఉంటావు. ఇక నీకు ఇసుక రాదు, రోజులు పట్టింది. ఇవాళ అడిగితే కథమే, అడిగే పరిస్థితి లేదు, నిలదీసే పరిస్థితి లేదు, నీకు రావాల్సిన ఇసుక నువ్వు మాట్లాడి తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ దయాదాక్షిణ్యాలపైన ఇస్తే తప్ప ఇవాళ సామాన్యులు తిప్పలట్లుంది. అట్లా కాకుండా ఎవరైనా ఒక 2000 దళారీ చేతులు పెట్టి నాకు ఇసుక కావాలా, తొందరగా సీరియల్ కావాలంటే ఇమీడియట్ సీరియల్ వద్ది, ఇమీడియట్గా సరిపోని ఇసుక పోస్తారు. ఇది ఇవాళ జరుగుతుంది. ఈ దళారీ వ్యవస్థ, ఈ పొరుగు రాష్ట్రాలు తరలించే వ్యవస్థ, రీచిళ్లలో తిష్ట వేశారు వీళ్ళు మొత్తం. దీనివల్ల అటు గవర్నమెంట్కి ఆదాయం పోయింది, ఇటు ప్రజలకి తిప్పలు తప్పట్లే. విషయాలు ఆంధ్ర చూద్దాం. ఏపీ, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. అఖిలపక్షంలో జేడీయూ, ఆర్జేడీ, వైసీపీ, బీజేడీ డిమాండ్. విపక్షానికి ఉపసభాపతి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మొత్తానికైతే ప్రత్యేక హోదా, ఏపీ, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేసింది. కానీ విచిత్రంగా ఏపీకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయటం కాదు, మౌనంగా ఉంది. వైఎస్ఆర్సీపీ అడుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా డిమాండ్ చేస్తే తప్పే ఉంది. మేము వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మేమే ఈ రాష్ట్రానికి దిక్కు అని చెప్తుంది. ఇవాళ ఏపీలో ప్రభుత్వం అడిగే హక్కు ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే హక్కు, అడిగే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన రోజు కూడా నోరు మూసుకొని ఉంటే, మౌనం దాలిస్తే, మౌన దీక్ష పెడితే ఎప్పుడు ఈ పరిష్కారం కావాలి, ప్రత్యేక హోదా ఎప్పుడు రావాలి? ఒకవైపు జేడీయూ, ఎల్జేపీ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యిండు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు వాళ్ళు కేంద్రంలో.
వాళ్ళు అడుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అడిగే ధైర్యం కానీ సాహసం చేయట్లేదు. దాని వెనక ఉన్న మతలబ్ ఏంది? చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత కారణాలతో రాష్ట్రాన్ని పణంగా పెట్టిండా, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను పణంగా పెట్టిండా అనేది ఇలా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. మరి ఆయనకి ఏమైనా ఉన్న కేసుల వ్యవహారం కానీ వీటికి ఏమైనా భయపడే పరిస్థితే? ఎందుకు ప్రత్యేక హోదా తెలుగుదేశం పార్టీ అడగలేకపోతుంది? దాని వెనుకున్న రీజన్స్ ఏంది? మీ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం, ఇట్లాంటి కేసులు, ఈ పాత కేసులన్నీ బయటకు వస్తాయని ఏమైనా భయపడతాను? ఒకవైపు నితీష్ కుమార్ 12 ఎంపీలతోని కూటమిలో భాగస్వామి ఉండి కూడా ఆయన డిమాండ్ చేసి అడుగుతుండు. ఎల్జేపీ కేవలం 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి, వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతున్నారు. మీకు 16 ఎంపీ స్థానాలు ఉన్నాయలా, మీరు కీలకమైన పొజిషన్లో ఉన్నారు, అడిగే పొజిషన్లో ఉన్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు అనేది ఇలా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు అనుమానం వస్తుంది. అటు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసినట్టే అర్థమవుతుంది. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. సాక్షి చూద్దాం. రెడ్ బుక్తో అరాచకం, అదే రాజ్యాంగం అనే రీతిలో రాష్ట్రంలో పాలనట. పాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారట. హోర్డింగులు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి. ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి. నెల రోజుల్లోనే 36 హత్యలు, 300 పైగా హత్యాయత్నాలు, యథేచ్ఛగా దాడులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసం, వైఎస్ఆర్సీపీని అణిచివేసే కుట్రతో బీభత్సకాండ. ఇది రాజ్యాంగ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యం. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని దర్యాప్తు జరిపించాలి అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కలిశారు. రెడ్ బుక్తో అరాచకం చేస్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అని చెప్తున్నారు. ఇది వాస్తవంగా ఈ రెడ్ బుక్ పైన రెడ్ బుక్ వేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రెడ్ బుక్ ఎవరిది? నారా లోకేష్ గారిది. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి, కీలకమైన పొజిషన్లో ఉండి రెడ్ బుక్ సంబంధించి హోర్డింగ్లు వేసి ఈ రెడ్ బుక్ అమలు కాబోతుంది, రెడ్ బుక్లో ఉన్న పేర్ల వాళ్ళ సంగతి చూస్తామని డైరెక్ట్గా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వచ్చిందంటే మరి అదే అమలు అయింది. వేరేది ఎట్లా అమలు అయింది? వాళ్ళు డైరెక్ట్గా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వేసే మేము ఇది అమలు చేయబోతున్నాం అని చెప్తున్నారు. సామాన్య ప్రజల నుంచి ఎంపీ దాకా ఎవరికి రక్షణ లేదు. దీనికి వేరే రకంగా చెబుతుంది ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా. ఏం చెబుతుంది? గత 5 సంవత్సరాల్లో జరిగిన హత్యల సంగతి ఏంది, గత 5 సంవత్సరాల్లో దాడుల సంగతి ఏంది, కేసుల సంగతి ఏంది అని. దానికి కాదు కదా మీరు మిమ్మల్ని గెలిపించింది ఏంది? గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాన్ని ఫాలో కావడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది. గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగిందని మీరే చెప్తున్నారు. ఆ విధ్వంసం నుంచి విముక్తి అయ్యి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అఖండమైన మెజార్టీ ఇచ్చింది. మీ రెడ్ బుక్ రాజ్యాంగాలను అమలు చేయడానికైతే ఇవ్వకపోదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాల వల్ల మీరన్న గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసం జరిగింది అంటున్నారో ఆ విధ్వంసానికి డబల్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇది పునర్నిర్మాణం కాదు. అది ఎట్లా పునర్నిర్మాణం? ఇది మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయబోతున్నాం అంటే, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయబోతారంటే మీ యొక్క విధ్వంసం ఏ స్థాయిలో ఉండబోతుంది, ఏ స్థాయిలో ఉంది? కేవలం 45 రోజుల్లో 36 హత్యలు, కొన్ని వందల దాడులు, వేల ఆస్తుల ధ్వంసం, ఇవన్నీ జరుగుతుంది. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు విచిత్రంగా నోరు మీద పట్లే. ఏంది అసలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని మనం ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనికోసం మనం ఈ మార్పు తీసుకొచ్చేది ఇది కాదు అని చెప్పే ప్రయత్నం కానీ సాహసం చేయట్లే. ఇది అలా జరుగుతుంది. దానిపైన అబ్దుల్ నజీర్ గవర్నర్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వినతి పత్రం ఇచ్చారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి ఇందులో అని. రాష్ట్రంలో నెలన్నర రోజులుగా డిఫాక్టో రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. కూటమి ప్రభుత్వం అండదండలతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగుతుంది. రాజకీయ గూండాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పు చేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్ళిపోయింది. తమకు ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు ఊరూరా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. వేలాది కుటుంబాలు ఊళ్ళు వదిలేయి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. కళ్ళెదుటే ఫోటో, వీడియో ఆధారాలను పోలీసు యంత్రాంగం అరాచకాన్ని నిలువరించే సాహసం చేయలేకపోతుంది. ఎట్లా చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు?
వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆడ స్పష్టంగా చెబుతుంటే పోలీసులు చేస్తే భారత రాజ్యాంగం ప్రకారం చేయాలి. కానీ ఆడ అమలు అయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం. పోలీసులు చూసి కూడా చూడనట్టు ఉంటుంది తప్ప చేసేది ఏం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో క్యాబినెట్లో అంటే అతి కీలకమైన మంత్రిగా ఉన్న వ్యక్తే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి ఆయనే పదే పదే మీటింగ్లు గతంలో చెప్పిండు. ఇప్పుడు ఫ్లెక్సీలు హోర్డింగ్లు వేసాక ఇక పోలీసులు నోరు తెరుస్తారా? వాళ్ళు చేసే యాక్షన్ చేయలేస్తారా? చేయలేరు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్నాక వాళ్ళు ఎందుకు వస్తారు ఇక బయటికి? రెడ్ బుక్ కాదు, అది బ్లడ్ బుక్. రక్తపు టేర్లు పారిస్తున్న టీడీపీ శ్రేణులు హత్యలు దాడులతో రాష్ట్రం అల్లకొల్లలం. సినిమా ముందుంది అంటూ బెదిరింపులు. కనీసం శాంతి భద్రతలను సమీక్షించని సీఎం చంద్రబాబు నాయుడు. ఏం సమీక్షిస్తాడు? మొన్న 3 రోజుల క్రితం లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం విడుదల చేస్తా అన్నాడు. గడిచిన 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం విడుదల చేస్తా అన్నాడు. ఈయన ఈ 36 హత్యలు, 400 దొమ్మిలు, ఈ కథలు ఇవన్నీ చూశాక మన పరువు బాతి సిగ్గు పోయే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఆపారా? మరి ఏం కానీ మొత్తానికైతే ఆపారు. ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఏపీలో ప్రజలు. శ్వేతపత్రం విడుదల చేయటం కాదు, అసలు మీ 45 రోజుల పైన శ్వేతపత్రం విడుదల చేస్తే ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనయో తెలుస్తుంది అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నా, ఇంకొక వైపు ల్యాండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం అంటున్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా మరి సామాన్య ప్రజలకి, రైతులకి, మహిళలకి నష్టం జరిగిన దాఖలాలు ఉన్నాయో లేవో కానీ మీ వల్ల ఇలా పొలిటికల్ హత్యలు అని చెప్పి పొలిటికల్ హత్యల పేరుతో ప్రేరేపిత హత్యలు జరుగుతున్నాయి అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది కాబట్టి జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అది బ్లడ్ బుక్ రాజ్యాంగం అంట. బ్లడ్ రక్త చరిత్ర చూడబోతున్నారు. డైరెక్ట్గా బెదిరిస్తున్నారు చాలామంది మంత్రులు. అయితే ఇప్పుడేముంది, ముందుంది మీ సంగతి, ముందుంది ముసళ్ళ పడగ అన్నారు. మరి ముందు ఉన్నటువంటి ఇప్పుడు 36 అయింది కాబట్టి అది 76 అయితే, 86 అయితే, 96 అయితే, మరి ముందు ఉండవంటే దాని అర్థమైంది అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి డిమాండ్ చేశారట. ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు, ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి, టీడీపీకి ఏమాత్రం పాలించే అర్హత లేదు, మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు నిన్న అఖిలపక్ష భేటీలు డిమాండ్ చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే, ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి ఉంది, మాపైన దాడి చేసి మాపైనే కేసు పెట్టారు, దాడి చేసిన వ్యక్తులే కేసు పెట్టారు. ఇది ఒక ఎంపీకి, మళ్ళా ఎంపీ పైన దాడి చేస్తే ఎంపీ కంప్లైంట్ ఇస్తే దాడి చేసిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ ఏం చేశారు వీళ్ళు? గొడ్డళ్ళు కొడవళ్ళతోని రాళ్లతోని దాడి చేసి అదే వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్కి తీసుకొని ఎంపీలపైన ఎఫ్ఐఆర్ చేశారు. ఇది అలా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీలు అఖిలపక్ష భేటీలో చాలా గట్టిగా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వార్త 3వ పేజీలో ఉంది, చూద్దాం. మాపై దాడి చేసి మాపైనే కేసుల 2 సార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ గుండాలు అడ్డుకొని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. గృహ నిర్బంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులు ఎత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన, వాహనాలు దగ్ధం చేస్తే అత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వినుకొండలో రషీద్ది రాజకీయ హత్య అని మృతుడు తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. నిన్న అఖిలపక్ష భేటీలో వాళ్ళు చాలా గట్టిగా డిమాండ్ చేశారు. 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హత్యలు, దాడులు, రాజకీయ ప్రేరేపిత ఇష్యూస్ పైన మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నోరు తెరవడం లేదు అని ఒక వార్తని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నోరు తెరవడం లేదు. ఎందుకు తెరవడం లేదు అనేది ప్రధానమైన కారణం. ఒకవైపు జేడీయూ తెరుతుంది, ఒకవైపు ఎల్జేపీ తెరుతుంది, చిరాగ్ పాస్వాను వాళ్ళు కూడా కీలకంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలున్నాయి. ఇంకొక వైపు బీజేడీ ఒరిస్సాలో తెరుతుంది, బీజూ జనతాదళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు నోరు తెరవట్లే? ఎందుకు నోటికి తాళం వేసి ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ నోటికి తాళం వేయటం వెనక ఆయనకు సంబంధించిన వ్యక్తిగత కారణాలు,
వ్యక్తిగత విషయాలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు అంత భయపడుతుండో అనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానిపైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నోరు తెరవడం లేదన్నాడు. ప్రధాని మోదీ విషయంలో గతం నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే తెలుగుదేశం పార్టీ ధృతరాష్ట్ర కౌగిలికి బలికాక తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఒంగోలు సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ల మద్దతు మీద ఆధారపడి ఉందని, సొంత రాష్ట్రం కోసం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా నిధులు కోరారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసం నోరు తెరవడం లేని టీడీపీ ఎంపీలతో ఎక్కువ నిధులు తీసుకొని రావాలని సూచించారే తప్ప రాష్ట్ర హక్కుల గురించి ప్రస్తావించలేదని చెప్పారు. వెనకబడిన ప్రకాశం జిల్లాకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ ప్రకటించాలని, రాష్ట్రం కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. ధర్నానం అన్న అడగటమే లేదా, ఇంకా ధర్నా యాడ్ చేస్తారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కనీసం రాతపూర్వకంగా ఇచ్చే ధైర్యం కానీ సాహసమే చేయట్లే, ఇక ధర్నా చేస్తాడు. మోడీకి, అమిత్ షాకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోయి ధర్నా చేసే పరిస్థితి కానీ, అడిగే పరిస్థితి కానీ, డిమాండ్ చేసే పరిస్థితి కానీ, హక్కులని సాధించుకునే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది అర్థమైంది. అంటే టెక్నికల్గా ఉంది, సంఖ్యపరంగా, పార్టీ పరంగా ఉంది. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న కేసులు, ఆయనకున్న ఆస్తులు, వీటి విషయంపైన ఏమైనా అనుమానాలు, భయాలు ఉన్నాయో కానీ మొత్తానికైతే నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇది ఎలా జరుగుతున్న పరిస్థితి. ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. ముంపులో పలు గ్రామాలు ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. పోలవరం విలీన గ్రామాల ప్రజల అవస్థలు, బాధితులకు సిపిఎం పరామర్శ. ఇతర రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు, శ్రీశైలానికి భారీగా వరద నీరట. ముంపులో పలు గ్రామాలంటే దాదాపు 12 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి. ముంపులో అనేక గ్రామాలని, పంట పొలాలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, వాకిలు పోయినాయి, పశువులు పోయినాయి, అన్నీ కొట్టపోయినాయి. మరి ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా చర్య తీసుకోవాలి. గోదావరి, భద్రాచలం దగ్గర ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఆల్రెడీ, ప్రత్యేక మొదటి ప్రమాద హెచ్చరిక. అయినప్పటికీ మరి ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా చర్యలు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై తప్పనిసరిగా రివ్యూ చేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైతే కంట్రోల్ రూమ్ పెట్టాలి, సీఎంఓ ఆఫీస్లో పెట్టి అక్కడక్కడ మానిటర్ చేస్తే తప్ప ప్రజలకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఒకటి ప్రత్యేకంగా వరదలకు సంబంధించి చాలా తీవ్రంగా ఉంది. ఇంకా ఉన్నాయని కూడా చెప్తాను, ఇంకా 2-3 రోజులు. ఓకే. అఖిలపక్ష భేటీలో ప్రత్యేక హోదా హోరాట. ఏపీ నుంచి వైసీపీ డిమాండ్, టీడీపీ మౌనం. దేశం తీరుపై కాంగ్రెస్ విస్మయం. ఎందుకు విస్మయమే ఉంది? టీడీపీ మౌనంగా ఉందట, వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసిందట. కాంగ్రెస్ పార్టీ విస్మయం వ్యక్తం చేసిందట తెలుగుదేశం పార్టీ మౌనం పైన. దీంట్లో విస్మయం ఏమి అక్కర్లే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు దీనిపైన, ప్రత్యేక హోదా పైన కానీ, రాష్ట్ర హక్కుల పైన కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదు. వాళ్లకున్న వ్యక్తిగత కారణాలతోని, వాళ్ళకున్న వ్యాపారులు, రకరకాల ఇబ్బందులతోని అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, 45 రోజులుగా తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఉంది ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం. మీరు వితిన్ సెకండ్స్లో పడేయాలంటే పడేయచ్చు కేంద్రంలో ప్రభుత్వాన్ని, కానీ నోరు తెరిచే పరిస్థితి లేదు. 12 స్థానాలతో జేడీయూ, 5 స్థానాలతో రామ్విలాస్ పాస్వాన్ పార్టీ, ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేసి అడుగుతున్నారు. ప్రతి మీటింగ్లో మాకు బీహార్కి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఒప్పుకోమని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఎట్ ద సేమ్ టైం మీ లెక్కనే మంత్రి పదవులు ఉన్నాయి, మీ లెక్కనే అలయన్స్. అందులో వాళ్ళు అడగలేస్తున్నారు, మీరు అడగలేట్లే. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగత కారణాలు, వ్యాపారాలు, ఆస్తులు, వాటికి సంబంధించి ఇబ్బందులు లేవు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. మీకు అనేక రకాల వ్యక్తిగత కారణాలు, ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. మీ చుట్టూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి కేంద్రంతో మీ లాభాల కోసం, స్వలాభాల కోసం సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తారు కానీ రాష్ట్ర లాభం కోసం మాట్లాడలే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా కోసం పైన మీరు మాట్లాడరు, మీరు దాన్ని సమాధి చేయబోతున్నారు మీ ప్రయోజనాల కోసం అనేది స్పష్టంగా అర్థమైంది. అఖిలపక్ష భేటీలో దేశం అంతా ఎదురు చూసింది నిన్న మీరు ఏం మాట్లాడతారని. ఏం మాట్లాడలే. దేశంలో అనేక పార్టీలు డిమాండ్ చేసినాయి వాళ్ళ కోరికల్ని, వాళ్ళ యొక్క హక్కుల్ని. మాట్లాడలే. అదే కాంగ్రెస్ పార్టీ విస్మయం వ్యక్తం చేసిందట. బీహార్ కోసం ఎన్డీఏ భాగస్వామి జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ పట్టు. ఎస్, బీహార్ కోసం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జేడీయూ, ఎల్జేపీ, ఆర్జేడీయూ కూడా పట్టుబడింది. ఏపీకి వచ్చేటప్పుడు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పట్టుబడింది, కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నోరు మీద పట్ల, జనసేన పార్టీ నోరు మీద పదవు. ఇది ఎలా జరుగుతుంది? నేటి నుంచి వాడివేడిగా పార్లమెంటు సమావేశాలు అని చెప్పారు. వాడివేడిగా జరుగుతాయట. దాంట్లో మరి
ఏపీకి ఏమన్నా ఇసుమంతమైన లాభం ఉంటుందా? లాభం ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వ్యవహరించబోతున్నారా? అడిగే ప్రయత్నం చేస్తారా కేంద్రాన్ని? ఎందుకంటే అఖిలపక్షంలోనే అడగలేని పరిస్థితి, పార్లమెంట్లో అడుగుతారనే నమ్మకం కానీ విశ్వాసం కానీ ఉన్నట్టు అయితే అనిపించలే. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఉగ్రగోదావరి ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ. చింతూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్కు నిలిచిన రాకపోకలు. 8.18 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల. ఘాట్లలో స్థానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు. కోనసీమ జిల్లాలో నేడు, విలీన మండలాల్లో నేడు, రేపు బడులకు సెలవులు. కోనసీమ జిల్లాలో ఈ రోజట, విలీన మండలాల్లో నేడు, రేపు 2 రోజులు సెలవులు కూడా ఇచ్చారట. ఉధృతంగా శబరి, చింతూరు, మారేడుపల్లి ఘాట్ మద్దు. రాష్ట్రంలో 48,000 హెక్టార్ల వరి పైరు మునక ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ. ఇది కూడా ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు, అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ దీనిపైన, ఈ వరదలో దాదాపు 48,000 ఎకరాలు వరి పంట నష్టం, హెక్టార్లలో 48,000 హెక్టార్లు అంటే దాదాపు 1,00,000 ఎకరాలు వరి పంట నష్టపోయింది అంటున్నారు. ఇది ప్రాథమికంగా వచ్చిన అంచనాలు, ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. దాదాపు 12 జిల్లాలలో వరదలో కొట్టకపోయిన ఊర్లే. కాబట్టి ఇన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన, ఆస్తులు నష్టపోయిన, ఇళ్ళు నష్టపోయిన, పశువుల్ని నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలంటే మీరు తప్పనిసరిగా ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. కేంద్రం నుంచి డిమాండ్ చేసి అడగాలి. మరి అడిగే ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు. అది చేయాల్సిన అవసరం ఉంది. మీ అసెంబ్లీ సమావేశాలు, మీ పార్లమెంట్ సమావేశాలు ప్రజలకు సంబంధించిన తక్షణమైన చర్య ఈ అవసరాలపైన, సమస్యలపైన ఉండాలి తప్ప మీ సోది కబుర్లు, మీ శ్వేతపత్రాలు వీటితోని కడుపు నిండదు ప్రజలకి. ఏం చెప్తుంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు అంటే దాంట్లో మొత్తం ఒక 3 రోజులు శ్వేతపత్రాలు అంటే, ఒక రోజు ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ అంటే. దేనికి శ్వేతపత్రాలు? ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంది? రైతుల పంటలు ఎక్కడికక్కడ ఉధృతంగా కొట్టకపోయి, ఉధృతమైన వరదలకి ఎక్కడికక్కడ వాళ్ళకు తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కళ్ళ ముందు పంటలు కొట్టకపోతే వాటి గురించి మాట్లాడకుండా శ్వేతపత్రాలు ఎవడికి కావాలి? ఎవడికి పుట్టిన శ్వేతపత్రాలు ఎవడికి కడుపు నిండిద్ది దాంతో? ఇవాళ ప్రజలు కోరుకునేది, ప్రజలకి ఇవాళ తక్షణం అవసరమైంది వరదల నుంచి విముక్తి, వరదల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం. దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి నష్టపరిహారానికి, వరద పరిహారానికి కేంద్రానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు కదా. అది వదిలేసి శ్వేతపత్రాలు ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవడికి కావాలి శ్వేతపత్రాలు? ఇవాళ కాకపోతే 4 రోజులకు పెట్టుకో. ఇవన్నీ పోయిన విషయాలపైన మీరు అదే చెప్పి 5 సంవత్సరాలు ఎలక్షన్లో గెలిచారు, అయిపోయాయి. ఇక మళ్ళీ దాని గురించి శ్వేతపత్రం అంటే శ్వేతపత్రాలు ప్రవేశపెట్టి మీరు ఏం చేయబోతున్నారు? మేము అన్న ప్రతిదాన్ని ఎగ్గొట్టబోతున్నాం. ఎందుకంటే ఇక శ్వేతపత్రం ఇచ్చినాం కదా, దీంట్లో ఇది ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాం, అప్పుడు తెలవకి ఇచ్చిన హామీలు అని చెప్పే ప్రయత్నం. ఆర్థిక వ్యవస్థ పైన, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పైన శ్వేతపత్రం, అమరావతి పైన శ్వేతపత్రం, పోలవరం పైన శ్వేతపత్రం, లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం. ఇవన్నీ మీరు ఇస్తున్నారంటే ఈ అంశాలన్నింటినీ సాప కింద చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మేము చేయలేము, పోలవరం చేయలేము, ఎందుకంటే శ్వేతపత్రంలో ఇది ఉంది, జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం, పోలవరం, అమరావతి జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం, ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం. ఇది చెప్పే ప్రయత్నం తప్ప మేమేం చేస్తాం అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం అనేది ఇలా కారణం చెప్పడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. ఈ సోది శ్వేతపత్రాలు కాదు కావాల్సింది ప్రజలకు తక్షణం వరద ముంపు గ్రామాలకి, వరద ముంపు రైతులకి తక్షణ నష్టపరిహారం ఇప్పించాలి. వాళ్ళు రోడ్లపైకి వచ్చారు పాపం, ఇల్లు వాకులు కొట్టపోయిన రోడ్ల మీద, లెటర్లుగా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళని వదిలేసి శ్వేతపత్రాలట, పనికిరాని శ్వేతపత్రాలు. అభివృద్ధి జనాకర్షక బడ్జెట్ రూపకల్పనలో మోదీ 3.0 సర్కారు ప్రాధాన్యాలు ఇవే. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకి చేతనిచ్చే వరాలట. ఎవడు చెప్పిండు నీకు? ఆంధ్రప్రదేశ్, బీహార్కి ఇస్తే ఇవ్వచ్చు, బీహార్ వాళ్ళు డిమాండ్ చేశారు, అడిగారు. ఆంధ్రప్రదేశ్కి కూడా ఆంధ్రజ్యోతి రాసింది. ఎవడు చెప్పిండు నీకు? చెవులో చెప్పిండు. ఎవడని వచ్చి అడిగినోడే లేడు. 4 ఎంపీలు ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అడిగింది తప్ప ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రంలో సమస్యల గురించి తెలుగుదేశం పార్టీ మౌన వ్రతం, నోటికి కుట్లు వేసుకున్నారు. ఎట్లెత్తాడు ఆంధ్రప్రదేశ్కి? మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చిండి, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారిని కలవలే. ఎట్లొస్తాయి నిధులు? ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అలా జేడీయూ
ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన నిలదీసి అడుగుతుంది. ఎందుకు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయిన తెలుగుదేశం పార్టీ అడగలేకపోతుంది? ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పిల్లర్ పైన నిలబడి ఉంది, ఎందుకు అడగలేకపోతుందంటే వీళ్ళకున్న ఇట్లాంటి వ్యక్తిగత కారణాలు. ఈయన చుట్టూన్న బినామీలు, ఈయన చుట్టూన్న కోటరీ వ్యవస్థలో అనేక రకాల తప్పులు చేసిన వ్యక్తులు ఉన్నారు, అనేక రకాల దళారీ వ్యవస్థలు చేశారు. వీళ్ళు పైకి నీతులు చెప్తారు, నీతి శుద్ధి మూటలు. ఇది ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకి చేయుతనిచ్చే వరాలట. వరాలు అడగకుండా రావు, అడిగితే ఇయటమే కష్టం. ఇవ్వాలి వరాలు, అడిగినోడే లేడు, వరాలు నుంచి వస్తాయి. బీహార్ వాళ్ళు అడిగారు, ఒరిస్సా వాళ్ళు అడిగారు, వాళ్ళకి అడిగారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చాము. మన దగ్గర అడిగిన వాళ్ళు లేడు, ఒక వైఎస్ఆర్సీపీ తప్ప. వైఎస్ఆర్సీపీ ఎట్లా కన్సిడర్ చేస్తారు? ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఉంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు అడగాల వరాలు, అడిగితే ఇస్తారు. ఈయన ఆంధ్రజ్యోతి పత్రిక ఏదో వెలిగిపోబోతుంది, మొత్తం ఇక అద్భుతాలు సృష్టించబోతుండో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆడ తినడానికి తిండి లేదు, ఠికానా లేని పరిస్థితుల్లో ఉన్న ప్రజలకి ఒక మేలు చేసే ప్రయత్నం లేదు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకు పెంచే అవకాశం, గృహ రుణాలపై ఇస్తున్న రాయితీలు పెంపట, గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండా, అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్సు, మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలు, గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ వర్గాలు వెల్లడి చేసినాయట. ఆంధ్రజ్యోతికి చెవులో చెప్పినాయట. ఏమంటాడు? మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలట. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా మధ్యతరగతికి ఊరట కల్పించడానికి? 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నాయి. వాటికి ఏమన్నా ఇస్తారు నాకు తెలిసి. ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు సంబంధించి, అందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి స్టేట్లు ఉన్నాయి. వాటికి నాకు తెలిసి వరాలు ఇస్తారు. బీజేపీ ఫక్తు రాజకీయ పార్టీ, ఫక్తు రాజకీయాలే చేస్తుంది తప్ప వేరే ఏం చేయదు. ఏదో మొత్తం దేశవ్యాప్తంగా ఉద్ధరించడానికి వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి ఎలక్షన్ కావాలి, ఎలక్షన్లో ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఆ దిశగానే వాళ్ళ స్కీములు, వాళ్ళ బడ్జెట్ ప్యాకేజీలు ఉంటాయి. ఇవాళ ఏం అవసరం? ఏపీతోనే అవసరం, బీహార్తోనే అవసరం, ఇంకో రాష్ట్రాలతోనే అవసరం. బీహార్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంకొక 2 సంవత్సరంలో దానికి కూడా ఇస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఓట్లు లేవు కాబట్టి ఒక్క సిల్లిగా అయ్యారు. వీళ్ళు అడిగే ప్రయత్నం చేయరు, వాళ్ళు ఇయ్యరు. మళ్ళీ వీళ్ళు వరాల జల్లు రాబోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండు కాబట్టి ఇక ఈయన పోయి కొట్లాడి కర్ర పట్టుకొని పొట్లాడి తెచ్చిండు అని చెప్పడం కోసం ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేస్తుంది. ఆడ ఏం లేదు, ఆడ గుండు సున్నా తప్ప ఏం లేదు. అడిగినోడు లేడు, ఇచ్చినోడు లేడు. మధ్యతరగతికి ఊరట అట. ఏడ మధ్యతరగతి ఊరట? వీళ్ళకి మొత్తం మొన్నటిదాకా ఒక రంగం కనపడుతుంది. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లు ఏర్పడ్డాయి కాబట్టి మొత్తం మంచిగా అద్భుతంగా కనపడుతుంది. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకున్నోడికి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు ఇగో అట్లా కనపడుతుంది వీళ్ళది కూడా. ఆ పచ్చకళ్ళ అద్దాలతోనే చూస్తారు తప్ప ప్రజల కళ్ళ అద్దాలతో చూడండి, ప్రజా సమస్యలకు సంబంధించిన అద్దాలతో చూడండి, చూస్తే మీకు అర్థమైంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలో వెళ్ళిపోనున్న జగన్ అనుకో రేపటి కల్లా ఢిల్లీలో ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశం. ఎల్లుండి హస్తంలో ధర్నా, గురు శుక్రవారాల్లోనూ ఆయన అక్కడే. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో డుమా, శాంతి భద్రతలపై కావాలని గగ్గోలు. ప్రతిఘటనకు రాజకీయ రంగు, ముఖ్య నేతలు వద్దంటున్న అదే తీరు. రాజ్భవన్లో గవర్నర్తో జగన్ భేటీ, రాష్ట్రపతి పాలన విధించాలని వినతి. నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నట్టు ఆంధ్రజ్యోతికి తెలిసింది. జాతకం చెప్తున్నారు, జ్యోతిష్యం తెలిసేళ్ళకి. ఎట్లా తెలుసు నీకు? మొక్కుబడిగా మేము మొక్కుబడిగిన వస్తామని ఏమైనా ప్రకటించింది వైఎస్ఆర్సీపీ? ఇంకోటి ఏం చెప్తుండు? ప్రతిఘటనగా రాజకీయ రంగం. ప్రతిఘటన అంటే ఏంది? రెడ్ బుక్ రాజ్యాంగమా, బ్లడ్ బుక్ రాజ్యాంగమా? ప్రతిఘటన అట అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కొడవళ్లతోని, గొడ్డలతోని, కొబ్బరి బొండాల కత్తులతోని రోడ్ల పైన 1000 మంది ముందు, పోలీసుల ముందు హత్య చేస్తే అది ఆంధ్రజ్యోతి పత్రిక లా అండ్ ఆర్డర్ కింద రాదు. అది హత్య కాదు, అది కొబ్బరి బొండాలు కోసినట్టు, కూరగాయలు కోసినట్టు లెక్కన పడుతుంది ఆంధ్రజ్యోతి పత్రికకి. అది ప్రతిఘటన అట. దేనికి ప్రతిఘటన? దేని మీద ప్రతిఘటన అంటే ఈయన అర్థం ఏంటంటే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో లేదు కాబట్టి వాళ్ళు పడ్డ ఇబ్బందులకు ప్రతిఘటన అట ఇవ్వాలి. అంటే ప్రతిఘటనకు ఒక పరిమితి ఏంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగాలు అదే చెప్పారా? ప్రతిఘటన తీర్చుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోయి మీ ప్రతిఘటన పేరుతో ఎవరిని పడితే వాడిని చంపండి, దాడి చేయండి, కొట్టండి అని. ఇదే మీరు ఇచ్చే జర్నలిజంలో మీరు ఇచ్చే సలహా?
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రజలకు ఏం చెప్తుంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. ప్రతిఘటనకి రంగట, రాజకీయ రంగు. ముఖ్య నేతలు వద్దంటున్నా అదే తీరాట. ముఖ్య నేతలు ఎవడు వద్దన్నాడో ఎవడు చెప్పిండో వెనక్కి. ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఆంధ్రజ్యోతి పత్రిక ఊహించి ఆయన మైండ్లోంచి ఏదో వస్తే దాన్నే ఎవడో అనుకున్నట్టు ఆడెవరు చెప్పినట్టు రాస్తూ ఉంటాడు. దాన్ని ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి పత్రిక ఎట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అధికారులను కొంతమందిని బలి చేయటం, అధికారుల పైన ఇక వైఎస్ఆర్సీపీ సంబంధించిన కలెక్టర్లాట, వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎస్పీలాట, వైఎస్ఆర్సీపీ అధికారులాట అని ముద్రేశారు. ఒక రకంగా వర్టికల్గా డివిజన్ చేశారు. అధికారులను కూడా డివిజన్ చేసేశారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధికారులట, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ అధికారులట. వైఎస్ఆర్సీపీ అధికారులని మీరు ఒక పత్రికగా ఒక అధికారి పైన ముద్రేశాక ఎట్లా పరిపాలన చేస్తారో, ఎట్లా ప్రజలకు సేవ చేయగలుగుతారు? చేయనేస్తారా మీరు? ముద్ర వేశారంటే రోజు వార్తలే ఉంటాయి దాని మీద. ఆయన తప్పు చేసినా చేయలేదు పక్కన పెడితే, ఇట్లా మొక్కుబడిగా అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్త రాసింది. మరి వాళ్ళైతే ఎక్కడ ప్రకటించాల. ఢిల్లీలో 24 నాడు ధర్నా ఉందని పెట్టుకున్నారు. ధర్నాకి ఢిల్లీ పోవడానికి 3 రోజులు ముందు పోతే రేపు పోతారు ఇవాళ అటెండ్ అయిన తర్వాత. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు గవర్నర్ ప్రసంగానికి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ప్రభుత్వ ఆస్తులపైన దాడులు, వీటిపైన నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. నిరసన వ్యక్తం చేసే హక్కును కూడా మీరే డిసైడ్ చేస్తారంటే ఒక పత్రికగా ఎవడేం చేయలేడు. ఒక పత్రికగా మీరే వైఎస్ఆర్సీపీ ఏం చేయాలని చెప్పే ప్రయత్నం కూడా ఆంధ్రజ్యోతి చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఉండాలన్నా, నిరసన చేయాలన్నా, సపోర్ట్ చేయకుండా నోరు మూసుకొని కూర్చోవాలనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ధర్నాలు చేయాలన్నా, ఉద్యమాలు చేయాలనేది కూడా వీళ్ళే చెప్తే చేయాలా అనే పద్ధతిలో రాశారు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి